అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గ్రామంలోని ఎన్ఆర్ఈజీఎస్ నిధులు అంచనా విలువ 40 లక్షలతో నిర్మించే 2 సీసీ రోడ్కి శంకుస్థాపన చేశారు. అలాగే గోకులం షెడ్లు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ పర్యటనలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి నేనున్నాను అంటూ అభయాస్తమిస్తూ ఆ చిన్నారి అనారోగ్య సమస్య తెలుసుకొని బిల్లులు మంజూరయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్లను పలువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టుమెన్ కమిటీ సభ్యులు, ఏఎంసీ చైర్మన్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా 1వ తారీఖుని పెన్షన్స్ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా బెడ్ రీడ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు. ఈ విధంగా డోర్ టు డోర్ ఎవరైతే పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి డోర్ టు డోరు పెన్షన్స్ ఇస్తాలో భాగంగా ఈరోజు ఈ నెల మలకపల్లి గ్రామంలో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చేసరికి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 ఏదైతుందో అది సూపర్ హిట్ చేసాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారంగా సూపర్ 6 అన్ని కూడా అమలు చేయడం జరిగింది. మూడోది వచ్చేసరికి పేద ప్రజలకి పన్నులు అధికంగా ఉన్నాయి, మధ్య తరగతి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పిన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జీఎస్టీ రేట్లను కూడా తగ్గించారు. 28% ఉన్నటువంటి అన్నిటిని కూడా 18%, 18% ఉన్నటువంటి అన్ని కూడా 5%, 5% ఉన్నటువంటి అన్ని కూడా 0. దాదాపుగా 373 వస్తువుల మీద ఈ జీఎస్టీ అనేటువంటి తగ్గింపు జరిగింది. అందులో 99 వస్తువులు అయితే గనక పూర్తిగా కూడా 0, అసలు అడిగి అయితే ట్యాక్సే లేదన్నమాట. పాలు, పెరుగు, ఇడ్లీ పిండి ఇలాంటివంటి ఏదైతే ఉన్నాయో నిత్యం వాడుకున్నటువంటి వాటి మీద అసలు పన్నే లేదు. మనం నిత్యం వాడుతున్నటువంటి కూరగాయలు కానీ లేకపోతే ఉప్పు, పప్పు, బెల్లం, నూనె ఏవైతే అన్నీ కూడా గతం కంటే కూడా బాగా కూడా పన్ను తగ్గించి ఈ మధ్య తరగతి పేదవారిని అందరూ కూడా ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో నెలకు వచ్చేసరికి తక్కువ చూసుకున్నా కానీ ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయలు ఆదాయం సమకూర్చే విధంగా ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంది. ఇది ప్రజలందరిలోకి కూడా ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు కూడా డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పిన ఎన్డీఏ కూటమి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం నుంచి కూడా ఈ ప్రోగ్రాం కూడా మొదలు పెట్టామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ రోజున ఈ గోకులం షెడ్ని కూడా మండలానికి 50 శాంక్షన్ చేసాం. గతంలో మండలానికి ఒక 50 చేసాం, ఇప్పుడు మళ్ళీ ఒక 50 చేసాం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొత్తం నియోజకవర్గం అంతా కూడా మండలానికి 50 వచ్చినటువంటి ఈ రోజు నుంచి మొదలుపెట్టి శంకుస్థాపన చేసి రైతులందరినీ కూడా చేసే విధంగా కూడా చేస్తా ఉన్నాం. మూడోది, ఈరోజు ఇక్కడ ఏదైతే ఎన్ఆర్జీఎస్ నుంచి కొన్ని గ్రామాల్లో గతంలో 14-19 మ్యాక్సిమం రోడ్లన్నీ కూడా వేసేసాం. ఎక్కడన్నా మిగిలిపోయినటువంటి రోడ్లు కానీ ఎక్కడన్నా కొత్తగా ఏర్పడినటువంటి రోడ్లు కానీ ఉంటే కనుక వాటిని కూడా ఖచ్చితంగా ఇవాళ సిమెంట్ రోడ్లు కూడా ఇక్కడి నుంచి ఈ పేట నుంచి కూడా ఇక్కడి నుంచి ఈరోజు మలకపల్లి గ్రామంలో కూడా శాంక్షన్ అయినటువంటి వాటిని కూడా శంకుస్థాపన కూడా చేయడం కూడా జరిగింది. చాలామంది ప్రజలు రైళ్లు కావాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. ఎన్ఆర్జీఎస్లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల కేంద్ర ప్రభుత్వంలో కొంచెం ఇబ్బంది వల్ల అది వెంటనే చేయలేకపోతున్నాం. ఆ నిబంధన తొలగించిన తర్వాత ట్రైన్లు కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్తగా ఇళ్లు కావాలని చెప్పని కూడా ఇక్కడ ఉన్న మహిళలు కూడా కొంతమంది అడిగారు. తొందరలో ఇప్పుడు పట్టణ ప్రాంతాలకి, పట్టణంలో అర్బన్కి శాంక్షన్స్ ఇచ్చారు. తొందరలోనే గ్రామీణ ప్రాంతాలకు కూడా శాంక్షన్స్ ఇస్తారు. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రస్తుతానికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏదైతే గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా మొన్ననే సీఎం గారు కూడా ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగింది అసెంబ్లీలో. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు కూడా ఇచ్చి ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పని కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీతో పాటు అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా 2 కళ్ళులాగా పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడం కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా బీజేపీ మోదీ గారి సహకారంతో ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.